రియల్ ఎస్టేట్ బెస్టా, స్టాక్ మార్కెట్ బెస్టా? లాస్ట్ టైం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి వీడియో చేసినప్పుడు కొంతమంది ఈ కామెంట్స్ చేశారు. స్టాక్స్తో కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్లో రిటర్న్ సిగ్నిఫికెంట్లీ హైగా ఉంటాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. నెంబర్ 1, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇనీషియల్గా చాలా హై క్యాపిటల్ అవసరం ఉంటుంది. నెంబర్ 2, రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ ఇష్యూస్ ఉంటాయి. ఉదాహరణకి మీకు ఏదైనా అవసరం వచ్చి మీ ప్రాపర్టీని అమ్మేయాలన్నా కూడా సెల్ చేయడానికి రోజులు లేదా వారాలు టైం పట్టొచ్చు. నెంబర్ 3, రియల్ ఎస్టేట్లో డైవర్సిఫికేషన్ చేయడం కష్టం. కానీ స్టాక్ మార్కెట్లో గోల్డ్, డెట్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మ్యూచువల్ ఫండ్స్ అని ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయొచ్చు. రియల్ ఎస్టేట్ కన్నా స్టాక్ మార్కెటే బెటర్ అని నేను చెప్పట్లే. మీ మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీకున్న రిస్క్ టాలరెన్స్, ఫినాన్షియల్ గోల్స్ అండ్ ఎంతకాలానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక సెంటు భూమి కొనాలన్నా లక్షల్లో పెట్టుబడి పెట్టాలి. కానీ నెల శాలరీలో ఖర్చులు పోగా మిగిలిన డబ్బుతో కూడా మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా లాంగ్ పీరియడ్కి హోల్డ్ చేయడం వల్ల మాత్రమే హెల్త్ క్రియేషన్ జరుగుతుంది. సో వీలైనంత త్వరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, ఎక్కువ కాలానికి హోల్డ్ చేయండి. మీ ఉద్దేశంలో ఏది బెటర్ కామెంట్ చేసి చెప్పండి.